రుణమాఫీ ఎగ్గొట్టినావు నీ పుణ్యమాని ఇవాళ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు జాదవ్ నాగోరావు ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం ఆయన బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు అప్పుగట్టని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది ఇవాళ దేవరావు జాదవ్ నాగోరావు అన్నారు ఎవరు దేవరావు సారీ సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవరావు అన్నారు బ్యాంక్ అంటే ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది ఆయనకు ఉన్నది 5 ఎకరాల భూమి 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పైగా ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది